అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ వారంలో మనం 19వ తారీఖు జనవరి నుంచి 25 తారీఖు జనవరి వరకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది 12 రాశులకు తెలియచేస్తూ మనమందరం కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాల్సిన పరిస్థితి ఏంటంటే, చాలామందికి తెలియని మకర సంక్రాంతి యొక్క గొప్ప రహస్యాలు మనం మిస్ అవుతున్నాం. మకర సంక్రాంతి రోజు పెద్దలకి తర్పణం వదులుతారండి. ఈ తర్పణం ఎందుకు వదలాలి అంటే, సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు మకరంలో సంక్రమణం జరిగింది, అంటే మకరంలో కలిస్తున్నాడు. కాబట్టి ఒక రైల్వే స్టేషన్లో ఇప్పుడు మనం మల్కాజ్గిరి, సికింద్రాబాద్, అప్సిగూడ ఎన్నో స్టేషన్ల పేర్లు చెప్తాం కదండి. అలాగా మకరం అనేది ఒక స్టేషన్ అన్నమాట, క్యాప్రికాన్. ఈ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాడు సూర్యుడు. ప్రయాణం చేస్తూ 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 ఆయన ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి మాత్రమే ప్రయాణం చేస్తాడు. అలా చేయటం వల్ల దక్షిణాయనము, ఉత్తరాయణం అని రెండు ఏర్పడుతున్నాయి. ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతున్నాడో దానిని మనము మకర సంక్రమణము, మకర సంక్రాంతి అంటున్నాం. సరిగ్గా అదే సమయానికి పంటలన్నీ చేతికి రావటము, ఇక వేసవి కాలం మొదలవ్వటము, వేరే వేరే పంటల గురించి రైతులు ఆలోచించే రోజులు అన్నమాట. పంటలన్నీ చేతికి వచ్చిన తర్వాత ధాన్యాలన్నీ కూడా చక్కగా సర్దుకొని ఆ ధాన్యాలు వచ్చిన సంతోషంలో ప్రపంచంలో ఉన్న మొత్తం రైతుల సంఖ్య దాదాపు 90% మంది వ్యవసాయం చేసే వాళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ కూడా పండగ కాబట్టి ప్రపంచానికి ఇది పండగ. భారతదేశము వ్యవసాయ దేశం కాబట్టి ఇక్కడ పల్లెటూర్లలో కొన్ని లక్షల పల్లెటూళ్ళు ఉంటాయన్నమాట. మరి అలాంటి పల్లెటూళ్ళల్లో పంటలు చేతికి రావటం, పండగ చేసుకోవటం, ఈ పిల్లా చెల్లెలతో ప్రతి రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ పండగ యొక్క గొప్పతనం ఏంటంటే, ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి వస్తే ఆయన ఉత్తరం వైపు వెళ్తున్నాడు అనమాట. దీనిని ఉత్తరాయణము అంటారు. ఇక్కడ మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే 6 నెలల లోపల ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేసరికి దక్షిణాయనం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. ఉత్తరాయణము చాలా పుణ్యకాలం అంటారు. భగవద్గీతలో కృష్ణుడు సొంతంగా తన నోటితో అన్న మాట, ఉత్తరాయణ కాలములో మరణిస్తే చాలా చాలా మంచిది, వాళ్ళు సద్గతిని పొందుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉత్తరాయణం యొక్క గొప్పతనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ ఆయనంలో వెళ్ళడం కాబట్టి పితృదేవతలు ఎవరైతే పాపపుణ్యాలు చేసి పై లోకాల్లో, పితృలోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉత్తర ద్వారం తెరవడం వల్ల వీళ్ళందరూ ఎవరైతే శిక్షను అనుభవించి తమ యొక్క పాపకర్మలను అనుభవించిన తర్వాత వాళ్ళని మనము ఉత్తరం ద్వారా వాళ్ళని ఊర్ధ్వలోకాలుగా పంపాల్సి ఉంటుందన్నమాట. అందుకోసము మనమందరం కూడా ఈరోజు ప్రత్యేకంగా పితృదేవతలకి తర్పణాలు వదులుతాం. తర్పణం వదలడం వల్ల పితృదేవతలు శాంతిస్తూ వాళ్ళని మనల్ని ఆశీర్వదించి, నాయనా మాకు గేటు తీశావు, తలుపు తీశావు, ఇక మా మార్గం సుగమమైంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఉత్తరాయణం ద్వారా, ఉత్తర ద్వారం ద్వారా వాళ్ళు వైకుంఠానికి, ఇతర లోకాలకు చేరుకుంటారని మన యొక్క మాట చెప్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రమణం రోజే కాదు, అలాగే ప్రతి అమావాస్య కూడా పితృదేవతలకు ఎవరైతే తర్పణం వదులుతారో వాళ్ళ కుటుంబంలో పిల్లలు సంతోషంగా ఆనందంగా ఉండడమే కాదు, ఏ భగవంతుడు ఉన్నాడా లేడా, వాళ్ళ తత్వాలు ఇప్పుడు ఉన్నాయా లేవా అవన్నీ తర్కాలు వద్దు. హిందూ మతంలో ఉన్న దేవుళ్ళే నిజమా, కిరస్తానిలో దేవుడు అబద్ధమా, ఇంకో షిరిడి సాయిబాబా అనేవాడు దేవుడా కాదా, ఎన్నో వస్తుంటాయి జనాలకి డౌట్స్, గొడవలు. కానీ ఇదంతా పక్కన పెడితే ఉన్న నిజం పితృదేవతలు, తల్లి తండ్రి, వాళ్ళ ఆత్మ శాంతించి వాళ్ళకు సద్గతినిచ్చే మార్గమే వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే తర్వాత దేవుళ్ళ ఆశీర్వాదము, తర్వాత మతాలు, కులాలన్నీ వస్తాయి. మీరందరూ కూడా పితృదేవతలని స్మరిస్తూ ప్రతి అమావాస్య నాడు తర్పణం వదలండి, మీకు అందరికీ మేలు జరుగుతుందని చెప్పి సంక్రాంతి పండగ పర్వదినం మొన్ననే జరిగింది కాబట్టి దాన్ని మీకు గుర్తు చేస్తూ, కన్యారాశి వాళ్ళందరికీ 19వ తారీఖు జనవరి నుంచి 25వ తారీఖు జనవరి వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ మధ్య మకర సంక్రమణ అనేది జరిగింది. మకర సంక్రమణం అంటే మకర రాశిలోకి సూర్యుడు రావడం వల్ల కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులు అనేక రకాలుగా ఇబ్బంది పెడతాయి, బాధిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. రోజు ఆదిత్య హృదయం ఖచ్చితంగా చదువుకోవాలి కన్యారాశి వాళ్ళు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఈ వారంలో గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల చాలా సంతోషంగా, ఆనందంగా గడపడం, విందులు వినోదాల్లో పాల్గొనడం అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి.
మీ కన్యా రాశి వాళ్ళకి అధిపతి బుధుడు కాబట్టి మనమందరం కూడా రోజు విష్ణు సహస్రనామం చదువుకోవటం ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఏ విధమైన పరిహారం చేసుకుంటే చాలా మంచిదో చివరిలో చెప్తాను. ఈ వారంలో విందులు వినోదాలు పాల్గొనడమే కాదు, ధన ఆదాయం దగ్గర చూస్తే కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మీరందరూ కూడా కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా అనుకున్న సమయానికి డబ్బు వస్తుంది. లేకుంటే ధనానికి ఇబ్బంది కలగడం వల్ల కుటుంబంలో ప్రశాంతత, ఆనందం ఉండకపోవచ్చు. పిల్లల చదువులో కూడా నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పర్వాలేదు అనిపిస్తుంది. పెద్ద గొప్పగా ఉండనప్పటికీ పర్వాలేదు, అత్యవసరానికి అందరూ ఆదుకుంటారు. మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఆస్తులు అన్నీ కూడా కొనడానికి ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. మంచి లాభదాయకంగా కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. కొత్త కొత్త ఉద్యోగంలో అవకాశాలు వస్తాయి. వాటన్నింటిని కూడా మీరు సద్వినియోగం చేసుకునే వారంగా ఈ వారాన్ని మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా పిల్లల యొక్క చదువులు, వాళ్ళ విదేశీయానాలన్నీ కూడా సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు అనుకూలంగా ఉంటుంది. చాలామంది దూర ప్రయాణాలు విదేశాలకు వెళ్తుంటారు కదా, వాళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. తెలివితేటలు కాస్త ఎక్కువగా ఆలోచించాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వల్ల ఏదైనా పొరపాటు జరిగే అవకాశాలు లేకపోలేదు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరడము, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటము, ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉండడం అనేది ఈ వారంలో మీరు చూస్తారు. భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా, సంతోషంగా, ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారని మనం బాగా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం అనేది చూసుకుంటే ఈ రాశికి అదృష్టం చాలా తక్కువ. అదృష్టం మీద ఏమాత్రం డిపెండ్ అవ్వకుండా ఉండాలి. పెద్దలతో, మామగారితో, అత్తగారితో లేదా తల్లి తండ్రులతో గొడవలు పడే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి పెద్దలని ఎప్పుడైతే మనం ఎదిరిస్తామో అప్పటి నుంచి మనకు నెగిటివ్ టైం మొదలైందని అర్థం చేసుకోవాలి. ఆ విధంగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళందరికీ వ్యాపారాల్లో మంచి లాభాలతో ఈ వారం అంతా గడుస్తారు. ఆ వ్యాపారంలో మంచి లాభాలు రావడం వల్ల కుటుంబ సంతోషం కూడా బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి వ్యాపారం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించడం మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవడమే కాదు, ఉత్తరా నక్షత్రం వాళ్ళు మాణిక్యాన్ని ధరించడం, హస్త నక్షత్రం వాళ్ళు చంద్రశీలని ధరించడం, అలాగే మృగశిర నక్షత్రం వాళ్ళు తెల్ల పగడం అనే రాయిని ధరించడం, వీటికి 10,000, 7,000, 6,000 జపాలతో మన దగ్గర 3 క్యారెట్ల బరువుతో ఉన్న రాయి ఉంటుందన్నమాట. అవి ధరించడం వల్ల ఈ రాశి వాళ్ళందరికీ కూడా తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేసి ఎక్కడా కూడా పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు, మంచి మార్గంలో నడుస్తారు, నలుగురిని నడిపిస్తారు అని చెప్పి ఈ రాశి వాళ్ళకి మనం ఎంతో క్లియర్గా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళకి మరకతం అని కూడా ఇంతకుముందు చెప్పి ఉన్నాను. అది రాశికి అన్నమాట, నక్షత్రాలకి కాదు. సో కొందరు నక్షత్రానికి, కొందరు రాశులకు, కొందరు దశలకి, కొందరు లగ్నానికి కూడా వేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు ఏ సందేహం ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు 15 నిమిషాలు జాతకం మొత్తం చదివి వినిపించి 50 పేజీలు మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.